చంద్రబాబు అబద్ధాలు అసత్యాలు ప్రతిరోజు వెలుగులోకి వస్తున్నాయి. చట్టసభల సాక్షిగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రకటిస్తున్న గణాంకాలు చంద్రబాబు సర్కార్ అసమర్థతను ఎండగడుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పలు అంశాల్లో నెంబర్ 1 గా నిలిస్తే చంద్రబాబు పాలనలో అలాంటి నెంబర్ 1 అనేది ఎండమావిలాగా మారింది. ఎల్లో మీడియాలో ప్రచారమే తప్ప గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఏపీ అభివృద్ధి సంక్షేమం పూర్తిగా తిరోగమనంలో పడింది. దీనికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ర్యాంకే నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలన, ఎల్లో మీడియా అబద్ధాలు, అత్యంత వేగంగా పడిపోతున్న ఏపీ గ్రాఫ్ పై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై వచ్చిన ఒక వార్తా కథనం. అంటే దీని అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ మొదటి స్థానంలో ఉంటే ప్రస్తుతం కూటమి పాలనలో అది 8వ ర్యాంకుకు దిగజారిందన్నమాట. ఈ ర్యాంకుల ఆధారంగానే సాధారణంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు కీలక మంత్రి లోకేష్లు పదే పదే ఒక మాట చెబుతున్నారు. ఏపీకి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఒకసారి, వచ్చేసాయని మరోసారి అంటారు. అలాగే 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటూ తెగ ప్రచారం చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల కన్నా 7-8% అధికంగా పెట్టుబడులు వస్తున్నట్లుగా ఊదరగొడుతుంటారు. మనకెవ్వరికీ కనబడకుండా ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి, పరిశ్రమలు వచ్చేసాయా, ఉద్యోగాలు వచ్చేసాయా లేక వస్తున్నాయా అని ఆశ్చర్యపోవడం ప్రజలకు అలవాటైపోయింది. ఇది నిజమేనేమోలే అని నమ్మేవారు కూడా కొంతమంది ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా ఊపిరాడకుండా స్టోరీలు అల్లి వడ్డిస్తుంటాయి. నిజంగా ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వస్తుంటే అంతా సంతోషిస్తారు. కానీ అతి ప్రచారం చేసుకుంటే మాత్రం ఇలాంటి నెగిటివ్ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విషయం పార్లమెంట్లో కూడా వెల్లడైపోయింది. లోక్సభలో వైసీపీ నేత మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇస్తూ ఏపీకి వచ్చిన పెట్టుబడులు 7,000 కోట్ల లోపే అని స్పష్టం చేసింది. దీంతో కూటమి సర్కారు పరువు మరింత పోయినట్లయింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో ఏపీ ఉందంటే దానికి కారణాలున్నాయి. ఆ రోజుల్లో జగన్ ఆయా పరిశ్రమల వారితో మాట్లాడినప్పుడు కానీ, సదస్సుల్లో కానీ ఒక స్పష్టమైన ప్రకటన చేసేవారు. ఏ పారిశ్రామికవేత్తకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే వెంటనే స్పందిస్తానని భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఎంతవరకు చేస్తున్నారో తెలియదు కానీ పారిశ్రామికవేత్తలను భయపెట్టడంలో మాత్రం రెడ్ బుక్ బాగానే పనిచేస్తోందన్న విమర్శ వచ్చింది. మోసగారి నటి జత్వానీ కేసును తీసుకోండి. అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ను కూడా ఇరికించి 3 ఐపీఎస్లను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జగన్కు సజ్జన్ సన్నిహితంగా ఉండి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండేవారు. అలాంటి వ్యక్తిపై వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం కేసు పెట్టే యత్నం చేసిందన్న ఆరోపణ వచ్చింది. దాని ఫలితంగా జిందాల్ ఏపీ వైపు చూడకుండా తాము మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు డావోస్ లో గతంలో ప్రకటించారు. దీంతో ఏపీకి ఎంత నష్టం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పైగా పారిశ్రామిక సర్కిల్స్ లో ఏ స్థాయిలో ప్రచారం జరిగి ఉండవచ్చో ఊహించుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆయనతో రాజీ కుదుర్చుకున్నా జరగవలసిన డ్యామేజీ జరిగి ఉంటుంది. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయన్న భావన సర్వత్రా ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పలు నివేదికల్లో ఏపీ ర్యాంకింగ్ బాగా పడిపోయింది. అదే క్రమంలో నీతి ఆయోగ్ ఇచ్చిన తాజా నివేదికలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సైతం 1 నుంచి 8కి పడిపోయినట్లు వెల్లడైంది. నిజంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా నీతి ఆయోగ్ ర్యాంక్ ఇంత దిగజారిపోవడం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా అందరికీ తెలిసిపోతుంటాయి. మరోవైపు జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడితే వాటిని ప్రైవేటు వారికి కట్టబెట్టే ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉంది. రామాయపట్నం పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్కు పాల్పడుతోందని జగన్ ఆరోపించారు. వీటికి ప్రభుత్వం నుంచి సరైన జవాబు ఉండడం లేదు. జగన్ కాలంలో 2 ఏళ్ల కరోనా ఉన్నా అన్ని వాగ్దానాలు అమలు చేసినా ఆ ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల అప్పు చేస్తే ఎంతో సీనియర్ను అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో 2 ఏళ్లలోనే 3.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇక పరిశ్రమల వారి నుంచి కొందరు కూటమి ఎమ్మెల్యేలు కప్పం వసూలు చేస్తున్న వైనం కూడా ఏపీ పరువు తీస్తోంది. కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి బూడిద రవాణాపై ఒక బీజేపీ ఎమ్మెల్యే, ఒక టీడీపీ నేత మధ్య జరిగిన రగడ అంతా కాదు. స్వయంగా బీజేపీ ఎంపీనే దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మరో ఎమ్మెల్యే తనకు మామూళ్లు ఇవ్వకపోతే వారి ఉత్పత్తులు రవాణా కానివ్వనని బెదిరించారు. ఇలా ఒకటి కాదు, అనేక చోట్ల కూటమి ఎమ్మెల్యేలు, నేతల అరాచకాలు పెచ్చుమీరాయి. పైగా టీడీపీ కార్యకర్తలు నేరాలు చేసినా కేసులు పెట్టవద్దని ఒక మంత్రే బహిరంగంగా చెబుతున్నారు. ఈ మధ్య మహిళలపై జరుగుతున్న ఘాతుకాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. చివరికి ఒక టీడీపీ నాయకుడు ఒక మహిళను వివస్త్రం చేయడం, అతనిపై కేసు లేకుండా చేయడానికి పార్టీ నేతలు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడం
తెలిసిందే. ఇక లాకప్ మరణాలు సరే పోలీస్ వ్యవస్థ ధర్మంగా పనిచేయడం లేదన్న భావన నెలకొంది. జగన్ టైంలో పలు పరిశ్రమలు వచ్చినా రానట్లుగా, ఆయన కాలంలో తరిమేసినట్లుగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారం ఇప్పటికే ఆపడం లేదు. తాజాగా అమర్రాజా సంస్థ ఎప్పుడో తెలంగాణలో మరో పరిశ్రమను పెట్టుకుంది. అది వైసీపీ ప్రభుత్వం తరిమేయడం వల్లే జరిగిందని చెబుతూ లోకేష్ ఆ యాజమాన్యానికి క్షమాపణ చెప్పడం పిల్లచేష్టగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు. అమర్రాజా సంగతి సరే, జగన్ టైంలో అది ఎక్కడికి వెళ్ళలేదు. మరి హెరిటేజ్ ప్లాంట్ విస్తరణ తెలంగాణలో ఎందుకు చేశారు అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వచ్చాయి. దీనికి చంద్రబాబు, లోకేష్ నుంచి జవాబు లేదు. 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత ఏపీ ర్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్లో 8వ స్థానానికి పడిపోవడానికి జగన్ పాలనలో జరిగిన విధ్వంసమని టీడీపీ నిస్సిగ్గుగా చెబుతుండడం మరీ విచిత్రం. నిజంగా జగన్ పాలనలో విధ్వంసం జరిగి ఉంటే నెంబర్ 1 ర్యాంక్ ఎలా వస్తుంది? ఇప్పుడు అంతా సజావుగా ఉంటే ర్యాంక్ ఎందుకు 8కి పడిపోతుంది? ఈ మాత్రం లాజిక్ లేకుండా టీడీపీ నేతలు మాట్లాడడం అంటే వారి అతి తెలివితేటల ర్యాంకింగ్ కూడా ఆ స్థాయికి దిగజారిందని అనుకోవాలా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.